lot of burden on us. But while it was then we have to forward to the concerned officer. Have some your staff attended training and they've also witnessed how CM Prajavani runs. They can also probably సార్ ఉద్దేశం సీఎం సార్ ఉద్దేశం ఇదంతా ఒక కంటే జరగాలని సిస్టమ్ తీసుకొచ్చారు. దానికి ఒక ప్రత్యేక జీవో తెచ్చి డిఫరెంట్ స్థాయిలో కూడా ప్రజావాణి జరగాలి అని అర్థం చేస్తున్నారు. అండ్ కలెక్టర్ మేడం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు కాబట్టి సో దాన్ని చేయాలి అంటే ఎలా జరుగుతున్న ఉద్దేశం అది అబ్జర్వ్ చేయడం వచ్చాము. సో దట్స్ వాట్ ఫ్రమ్ మై సైడ్. housing and international land related issues with the reporting publicity paranga will take care of it. Anything else? వాళ్ళ చెప్పట్లేదు ఏమవుతుంది ఫైల్లో ఏముంది. సో అది కాకుండా ప్రజావాణి టైంకి ఖచ్చితంగా HODs హ్యావ్ టు అటెండ్ 2 or 3 hours కానీ ప్రతి మండే అవుతుంది. ప్లీజ్ గివ్ దిస్ టైమ్ హియర్ సో దట్ యూ కెన్ గివ్ రిజల్యూషన్ యాజ్ పర్ యువర్ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్. మనకి ఒకవేళ పెటిషన్ వచ్చిన తర్వాత కంపల్సరీ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం. సపోర్ట్ కూడా మనం చూసించారు. వాళ్ళు కొంత సజెషన్స్ అడ్వైజ్ చేస్తున్నారు. గతంలో మన కలెక్టర్ గారు కూడా ఏదైతే అడ్వైజ్మెంట్ చేశారో అనుభవం తీసుకుంటున్నారు అదే విషయం కూడా వాళ్ళే ఉపయోగిస్తున్నారు. మన ఎస్టిమేట్ తీసుకున్నప్పుడు కూడా ఆ ఫోటోస్ పెట్టుకున్నాం. మేడం గారి ఇన్స్ట్రక్షన్ తోటి మనం కుమార్ తెలియజేసుకుని చెప్పాం. హౌసింగ్ అదేవిధంగా మనకు డిఫెక్షన్ కూడా బయట నిశ్చితం ఫెసిలిటీస్ సంబంధించి బయట పెట్టుకున్నాం. మనకు కూడా డ్రాఫ్ట్ పట్టేసి మన గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసుకుని ఆప్షన్ పట్టేసి చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా అడ్వైస్ అప్రోచ్ కూడా వాళ్ళ యొక్క కామెంట్స్ కూడా దానికి సపోర్టింగ్ చేస్తుంటుంది కాబట్టి మరి దాని మీద జిల్లా కలెక్టర్ గారిని సూచన చెప్పడం. Applicant is requested to apply necessary for applying civil court, apply with the police. Okay, you give a final resolution that he can go to that court. మనం జనరల్గా ఏం రాస్తున్నాము మన దగ్గర లేదు, so then we cannot do anything. కింద రాయండి he can apply in this forum करके अटलांटिस so that he is also guided. So that is my request to all of you. మీరు resolution మీద కొద్దిగా ఫోకస్ చేయండి. సెకండ్ మనకి ప్రజావాణి సెటప్ కి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పరంగా నెక్స్ట్ టైం కొద్దిగా మనం మోడిఫై చేస్తాం. ఇప్పుడు హౌసింగ్ హెల్ప్ డెస్క్ పెన్షన్ హెల్ప్ డెస్క్ బయట ఉంది కాబట్టి नेक्स्ट टाइम ऑनवर्ड यूनिट्स आप देख लेना, इधर ही अपन अंदर अरेंज कर लेंगे. तो हाउसिंग डिपार्टमेंट की ఒకటే సెటప్ అక్కడ పీడీ హౌసింగ్ కూర్చొని వచ్చిన వాళ్ళకి తీసుకొని అక్కడికక్కడే రిజాల్వ్ చేయాల్సిన కేసు రిజాల్వ్ చేయాలి. మిగతా ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే దట్ ఐ కెన్ టేక్. సో సిమిలర్ డిపార్ట్మెంట్ వైజ్ మనం లోకల్ కి అరేంజ్ చేస్తాము. సో దట్ మేజర్ ఉన్న డిపార్ట్మెంట్ హూ ఆర్ ది పెన్షన్ హౌసింగ్ అక్కడే కొద్దిగా ఎక్కువ మంది స్టాఫ్ కి మీరు కూర్చోబెట్టాలి. మిగతా స్టాఫ్ కి మిగతా ఆఫీసర్స్ కి వీళ్ళు అరేంజ్ कंटिन्यूअसली so that they can be guided to that particular desk. So entrance पे भी आपको एक रखना पड़ेगा कि आप ये नंबर काउंटर पे चले जाओ, वहाँ पे आप अपना पेटिशन दे दो. ఇప్పుడు మన స్టేట్ టీమ్ నుంచి కొన్ని ఆబ్జర్వేషన్స్ బాగా ఇచ్చారు. సో ప్రతి గ్రీవెన్స్ కి కానీ ప్రతి పెటిషన్ కి ఒక రిజల్యూషన్ మీరు ఇవ్వాలి. మనం సింపుల్గా స్టేటస్ రిపోర్ట్ తీసుకుని అప్లోడ్ చేసి క్లోజ్ చేస్తున్నాము. అది కాకుండా జనరల్లీ రిజల్యూషన్ ఇచ్చేటట్టుగా చూసుకోవాలి ఫ్రమ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో మేక్ షూర్ మీరు దాని గురించి ఆలోచించాలి. కొన్ని మీ లెవెల్లో చేయాల్సిన ఉన్నాయి, కొన్ని మీ కింద స్థాయిలో చేయాల్సిన ఉన్నాయి. సో హౌ బెస్ట్ యూ కెన్ గివ్ రెజల్యూషన్ టు పర్సన్ దట్ షుడ్ బి ద ఇంటెన్షన్. సో దాంట్లో కొన్ని కేసుల్లో మీరు యాజ్ పర్ రూల్స్ మనం చేయలేకపోతున్నాం. సో పెటిషనర్కి కూడా చెప్పాలి, వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి, సరే ఇది మా పరిస్థితి లేదు మనం చేయలేము.
ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇక్కడే వస్తున్నారు, ఫ్యామిలీ ఇష్యూ నడుస్తుంది, వాళ్ళకి గొడవ నడుస్తుంది, వాళ్ళు మాకు స్థలం ఇవ్వట్లేదు, ఇదే చేస్తున్నారు. సో మనం ఏమి చేయలేము నాకు. సో నా దగ్గర వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా, ఇది మా పరిధిలో లేదు, మా కింద స్థాయి తహసీల్దార్ కూడా చేయలేదు, మీరు ఒకవేళ ఉంటే కోర్టు కేసు వేయాలి. అప్పుడు కూడా సమ్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్, కానీ యూ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మేము ఇక్కడ ఈ 30th ఏప్రిల్ రోజు మనకి ప్రజావాణి ప్రోగ్రామ్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తూ అండ్ డీసెంట్రలైజ్ చేస్తూ ఒక స్పెషల్ జీవో ఇవ్వడం జరిగింది. ప్రజావాణి యాసెస్ ప్రోగ్రామ్ చాలా ఎప్పటిలో జరుగుతూ ఉంది. మాకు ఇప్పుడే తెలిసింది, ఈ రోజు తెలిసింది 79 జరుగుతుంది డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఈ ప్రత్యేక జీవో ఇవ్వడానికి కారణం ఏంటంటే దీన్ని కొంచెం ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నారు, పకడ్బందీగా చేయాలి. అంటే వస్తున్నారు, పిటిషనర్స్ ఇస్తున్నారు, చాలా వరకు కలెక్టర్స్ రిజాల్వ్ చేస్తున్నారు, తర్వాత లేకపోతే వాళ్ళ స్థాయి బట్టి మరో స్థాయి కానీ ఆడియో స్థాయి కానీ వీళ్ళు చేస్తున్నారు. కానీ దీన్ని ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నారు. అంటే వచ్చిన ప్రతి పిటిషన్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తూ వాళ్ళకి ఒక రిసీప్ట్ ఇచ్చి, అంటే ప్రత్యేక గ్రీవెన్స్ ఐడి ఇచ్చి అండ్ పిటిషన్ ప్రతిసారి ఇక్కడ రాకుండా దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ వచ్చిన ప్రతి సమస్య మీద కూడా సంబంధిత అధికారి ఎవరికి అసైన్ చేయబడుతుందో అధికారి యాక్షన్ టేకన్ రిపోర్ట్, అంటే దాని మీద ఎటువంటి చర్య తీసుకున్నారు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా అప్లోడ్ చేస్తూ ఒక సిస్టమేటిక్ వేలో జరగాలి అన్న విషయం మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీనికి జీవో ఇవ్వాలని చెప్పేసి